ధ్యానం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్. ప్రశాంతంగా కూర్చోండి. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. కంఫర్టబుల్‌గా కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. స్పెట్స్ ఉంటే పక్కన పెట్టేయండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాస లోపలికి వెళ్ళే శ్వాస, వెలుపలికి వచ్చే శ్వాసని గమనించండి. చిరునవ్వుతో గమనించండి మాస్టర్స్. చిరునవ్వు అంటే పాజిటివ్‌నెస్ అన్నమాట. శ్వాస మీద ధ్యాస. శ్వాసని తదేకంగా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ శ్వాసని గమనించే కొద్దీ మీ విశ్వశక్తి నుండి సహస్రారంలోకి కాంతి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఆ కాంతి ప్రాణశక్తి అంటారు. మీ కండరాల్లోకి, నరాల్లోకి, ఎముకల్లోకి, మీ సెల్స్‌లోకి అన్నిటిలోకి ఆ ప్రాణశక్తి వెళ్ళి చాలా శక్తివంతంగా, దృఢంగా తయారవుతాయి మాస్టర్స్. మీ శ్వాసని గమనించే కొద్దీ మీకు కలర్స్ కూడా కనిపిస్తాయి మాస్టర్స్. ఆ కలర్స్‌ని లోపలికి అలో చేయండి.
మీ శ్వాసని గమనించండి మాస్టర్స్. మీకు మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్‌ని ధ్యానంలో కూర్చోబెట్టండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసని తదేకంగా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈ పొట్ట దగ్గర బాగా గమనించొచ్చు. లోపలికి వెళ్తూ ఉంటుంది.
వెలుపలికి వస్తూ ఉంటుంది పొట్ట. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. 30 seconds. 20 seconds. 10 seconds.
5 seconds. మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, ఈరోజు మన క్లాసు యముడు మాస్టర్ గురించి. మాస్టర్ ఏం చెప్పారో చూద్దాం. హిందువుల ప్రకారం నేను యముడిని, మృత్యుదేవతను, కానీ నేను దేవుని కాను. ఆసన్నం దేవుణ్ణి కాను. నేను ఒక మాస్టర్. ఏ మనిషికి మరణం ఎప్పుడు ఆసన్నం కావచ్చో అని చెప్పడంలో పరిపక్వత పొందిన మాస్టర్ని. నేను ఏదో మనుషుల ప్రాణాలు తీసుకుని వెళ్తుంటాను అని మీరు నమ్ముతున్నారు. అదంతా తప్పు. చూడండి ఆయన ఏం చెప్పాడంటే, మనుషుల్ని తీసుకొని పోతున్నారని అనుకుంటామంట మనము, కానీ అదంతా తప్పంట. ఆయన మాస్టర్ అంట. మనుషుల ప్రాణాలు తీసుకుని వెళ్తుంటాను అని మీరు నమ్ముతున్నారు, అదంతా తప్పు. ఆయన ఎందుకు తప్పని చెప్తున్నారో చెప్తారు చూడండి. నాకు జ్ఞానోదయం అయ్యాక నా బాధ్యతగా నేను స్వీకరించింది ఏమిటంటే, చనిపోయేవాడికి మరణం గురించి కొద్దిపాటి అవగాహనను కలిగించాలి. ఆయనకు ఒక జ్ఞానోదయం అయిందంట. ఏమని జ్ఞానోదయం అయిందంటే, మరణం అంటే చనిపోయే మనిషికి మరణం ఎప్పుడు ఎలా వస్తుందని ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే అంట ఆయన. మీరు ఎలాగైతే నలుగురికి జ్ఞానం నేర్పాలని ప్రయత్నిస్తున్నారో, అలాగే నేను మనుషులకు పూర్తి స్పృహతో చనిపోవటం నేర్పుతుండే వాడిని. పూర్తి స్పృహతో చనిపోవటం నేర్పుతుండే వాడిని. దానివల్ల వాళ్ళు మరణ అనుభవం నుంచి ముక్తిని పొంది ప్రతి జన్మకు తప్పనిసరిగా చనిపోవడం అనేది లేకుండా మరింత ఎక్కువ కాలం జీవిస్తారు. ఇది నేను ఇంతకాలం చేస్తూ వస్తూ ఉన్నది. చూడండి మాస్టర్స్ ఈయనేం చెప్పాడంటే, అంటే అంటే పుట్టటం, చనిపోవటమే కాకుండా ఇంకా కొన్ని రోజులు బతికే ఛాన్స్ కూడా ఉంది. మనకి ఎప్పుడు కావాలంటే అన్ని రోజులు బతికే ఛాన్స్ కూడా ఉంది. మనం బతకచ్చు అనేది ఆయన నేర్పించారంట ఆయన. జన్మకు తప్పనిసరిగా చనిపోవడం అనేది లేకుండా, ఆ జన్మకి తప్పనిసరిగా చనిపోవడం అనేది లేకుండా మరింత ఎక్కువ కాలం జీవిస్తారు. ఇది నేను ఇంతకాలం చేస్తూ వస్తున్నది. ఇంకా ఇప్పుడు నా వ్యక్తిగత జీవితానికి వస్తే, ఇతర మాస్టర్స్ లాగా నేను ఎన్నో జన్మలు తీసుకొని చాలా విషయాలు నేర్చుకున్నాను. అతను అందరి మాస్టర్ లాగే ఎన్నో జన్మలు ఎత్తారంట. ఎన్నో జన్మలు ఎత్తి నేర్చుకున్నారంట ఆయన. చాలా విషయాలు నేర్చుకున్నారంట. అయితే చెప్పుకోదగిన జన్మ యముడిగా నేను పుట్టిన జన్మ మరణం. ప్రతి వ్యక్తి తాను ఎలా మరణించాలో వేసుకునే ప్లాను, ప్రతి వ్యక్తిని ఆపడానికి ఉపయోగించే మార్గాలు, సాధనాలు, మరణం గురించి తమకున్న నమ్మకాల నుంచి ఎలా ఒక్కొక్కళ్ళు బయటపడలేకపోతున్నారు అన్న విషయం, దానివల్ల అవతలి వైపున అంటే మరణానంతరం ఎదుగు బొదుగు లేకుండా
ఎలా ఉండిపోతున్నారు అనేవి నాకు అర్థం కాకుండా అయోమయంగా ఇదేదో పెద్ద కుట్రలాగా అనిపించేవి. ఆయనట ఆయన ఏం చెప్తున్నాడంటే క్లియర్‌గా వినండి ప్రతి లైన్. ఇది చాలా వాల్యుబుల్ ఆ పారాగ్రాఫ్ చాలా బావుంది. బాగా క్లియర్‌గా వినండి. నేను ప్రతి పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది అందరం తెలుసుకోవాలి. ఈ మ్యాటర్. ఎన్నో జన్మలు తీసుకొని చాలా విషయాలు నేర్చుకున్నారంట ఆయన యముడు. అయితే చెప్పుకోదగిన జన్మ యముడిగా నేను పుట్టిన జన్మ. ఆయనకి చెప్పుకోదగిన జన్మ ఏదన్నా ఉండాదంటే యముడిగా పుట్టిన జన్మ. మరణం ప్రతి వ్యక్తి తాను ఎలా మరణించాలో వేసుకునే ప్లాన్ అంట. ఎలా మనిషి మరణించాలో వేసుకునే ప్లాన్ అంట. ప్రతి మనిషి అతనే ఎలా మరణించాలో యేసుకున్న ప్లాన్ అంట. ప్రతి వ్యక్తి ఆపడానికి ఉపయోగించే మార్గాలు, సాధనాలు, మరణం గురించి తమకున్న నమ్మకాల నుంచి ఎలా ఒక్కొక్కళ్ళు బయటపడలేకపోతున్నారు. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయారంటే మనం గూడా చనిపోతాం. వాళ్ళు చనిపోయారంటే మనము చనిపోతాం. ఇదే ఆలోచన. ఇదే ఆలోచన ప్రతి మనిషి. అది ఎలా ఆపాలన్నది ఆయన ఆలోచన. యముడు ఆలోచన. చిరంజీవిగా ఎలా జీవించాలన్నది యముడు ఆలోచన. ఇంకా ఈ కొన్నాళ్ళు ఎలా జీవించాలన్నది ఆయన నేర్పిస్తూ ఉంటాడంట ప్రతి ఒక్కరికి. అది తెలుసుకోకుండా అతను చనిపోయాడు గదా! మనం గూడా చనిపోతాం ఒకరోజు. ఇప్పుడు నలుగురు చేరినారనుకోండి. అతను ఇట్లా చనిపోయాడు. మనం ఎట్లా చనిపోతాము? ఇదే ఆలోచన మనిషికి. అట్లా గాదు. అతను చనిపోయాడు కదా! మనం ఇంకా ఎన్నో రోజులు జీవిస్తాం. మనం ఎందుకు చనిపోతాం? అనే ఆలోచన ఎవరికీ లేదు. అతను చనిపోయాడని మనం గూడా ఏదో ఒక రోజు చనిపోతాంలే. ఇన్నాళ్ళు నేను గూడా అదే అనుకున్నా. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇట్లా కాదు వీళ్ళలాగా నేను జీవించకూడదు. నేను నేనెప్పుడు కూడా 20 ఇయర్స్ బేబీలాగే జీవించాలి. 20 ఇయర్స్ అమ్మాయిలాగే జీవించాలి. ఈ ముసలోళ్ళలాగా ఇలాగ నడచకూడదు నేను. ఇలా జీవించకూడదు. నేనెప్పుడు గూడా చెంగుమని ఎళ్ళాలి. ఇలా ఇలా జీవించాలి. నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నదిదే. ఆ మరణం నుంచి నువ్వేం నేర్చుకున్నావు? చిరంజీవిగా ఇంకా ఎన్ని రోజులు బతకాలని నేర్చుకున్నావు? అది ఆ మరణం నుంచి నేర్చుకోవాల్సింది. ఏజ్ అయినోళ్ళు ఇంకేముండదులే కాళ్ళు చాపేస్తున్నా నేను అని అంటారు. నేను నేను చాపల. నేనెందుకో వచ్చాను. నేను చిరంజీవిగా ఎక్కువ సంవత్సరాలు బతకటానికొచ్చాను. నేను ఎలా బతకాలనే దాని గురించి నేను ఆలోచించాలి. అదే గాని నాకు గూడా ఏదో ఒక రోజు వచ్చేస్తదిలే అనేది ఆలోచించకూడదు. అదే ఆయన చెప్తూ ఉన్నాడు. అది ఆపడం ఆయన ఇదే అంట. ప్రతి వ్యక్తిని ఆపడానికి ఉపయోగించే మార్గాలు, సాధనాలు, మరణం గురించి అదే ఆపుతాడంట ఆయన. ఆపడానికి ఉపయోగించే మార్గాలు, సాధనాలు, మరణం గురించి తమకున్న నమ్మకాల నుంచి ఎలా ఒక్కొక్కళ్ళు బయటపడలేకపోతున్నారు. వాళ్ళకున్న బిలీవ్ సిస్టమ్స్ నమ్మకాలు. వాడు చనిపోయాడు నేను చనిపోతాను. అనే నమ్మకాల నుంచి ఒక్కొక్కళ్ళు బయటపడలేకపోతున్నారు. బయటపడలేకపోతున్నారు వాళ్ళు. అన్న విషయం దానివల్ల అవతలి వైపున అంటే మరణాంతరం బొదుగు లేకుండా బొదుగు ఉండదు. ఏమి ఎదుగుతారు? వాడు చనిపోయినాడుగా మనం గూడా ఏ విధంగా చనిపోతామని ఆలోచించుకుంటా ఉంటారు గానీ, వాళ్ళలో ఏమి బొదుగు ఉంటుంది? ఏమీ ఉండదు. ఎదగడం ఎలా అనేది దాని గురించి ఆలోచించరు గానీ, ఎలా చనిపోవాలనేది ఆలోచిస్తూ ఉంటారు. మా పెద్దమ్ముంది. నాకు ఈ యముడు గురించి చదివేటప్పుడు ఆమె గుర్తొస్తారు. ఎప్పుడన్నా నేనింకా చనిపోలేదు. మళ్ళీ వచ్చినావు నువ్వా నన్ను చూసేదానికా అని అంటది. నేనింకా చనిపోలేదు. నువ్వు మళ్ళీ వచ్చావు నన్ను చూడటానికి అని అంటది. అదెందుకు నువ్వు చనిపోవడం గురించే ఆలోచిస్తావు గానీ, బతకడం గురించి ఆలోచించు. నేను బతికి ఏం జేయాలిలే ఇంకా. మంచం మీద ఉండాను అని అంటూ ఉంటుందామె. ఏమో నువ్వు మంచం మీద ఉండి గూడా ఏమన్నా ఏం చేయగలుగుతాను నేను? అయ్యో! ఈళ్ళంతా చచ్చిపోలేదంట అంటారు. నేను బోయి ఏం చేయగలుగుతాను? అని అంట. అట్లా కాదు. నువ్వు వచ్చింది దేనికో వచ్చావు ఈ భూమి మీదకి. నువ్వు ఆడ్నించి పరిగెత్తా వచ్చినావు. ఇక్కడికొచ్చినప్పటి నుంచి చనిపోవాలనుకుంటున్నావు. ఎప్పుడన్నా పో. నేనెప్పుడు చనిపోతాను, నేనెప్పుడు చనిపోతాను. ఇదే చెప్తూ ఉంటుంది ఆమె.
చనిపోవడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది 24 అవర్స్. అ అలాగా ఆలోచించేదానికి మనం ఇక్కడికి ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది? ఇప్పుడు కూరగాయలకనేసి మనం మార్కెట్‌కి పోయి, అక్కడ ఎందుకొచ్చామని ఆలోచిస్తా ఉన్నామనుకోండి. దానికి అర్థం ఉందా? అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తా వచ్చి మనం ఏదో చేయాలని వచ్చి, ఇక్కడి నుంచి మళ్ళీ ఆడికెళ్ళిపోవాలంటే దానికి అర్థం ఉందా? నువ్వు ఎందుకొచ్చావనేది తెలియకపోతే దానికేం అర్థం ఉంది? అదే మళ్ళీ పుడతావు. మళ్ళీ అదే జనాభా. నేను చెప్పా మొన్న గూడా. "నువ్వెందుకో వచ్చావమ్మా. నీ ఆత్మని అట్లా బాధ పెట్టొద్దు" అనంటే, "ఆ! సరేలే నాకెందుకు ఇవన్నీ జెప్తావు" అననేసింది. అంటే ఆమెకు ఓపిక లేదు. అది వినే ఓపిక లేదు. అట్లా. ఆయన అదే చెప్తూ ఉన్నాడు. అన్న విషయం దానివల్ల అవతలి వైపున అంటే మరణాంతరం ఎదుగు బొదుగు లేకుండా ఎలా ఉండిపోతున్నారు అనేది నాకు అర్థం కాకుండా అయోమయంగా ఇదేదో పెద్ద కుట్రలాగా అనిపించేది. మరోవైపు ఒక్కో ఆత్మ తనకు తాను ఎంతలా శిక్షించుకునేది చూడండి మాస్టర్స్. ఇది క్లియర్‌గా వినండి. మరోవైపు ఒక ఆత్మ తనకు తాను ఎంతలా శిక్షించుకునేది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. చూడుము అనుబంధము వాళ్ళు వాస్తవాలను వాళ్ళే సృష్టించుకుని బాధపడటం చూస్తే ఆశ్చర్యం వేసేది. వాళ్ళ వాస్తవాల్ని వాళ్ళే సృష్టించుకున్నారు. ప్రతిదీ వాళ్ళే సృష్టించుకున్నారు. నేను ఇలా జీవించాలి, ఇలా బతకాలి, ఇలానే ఈ జనాభాతో ఉండాలని వాళ్ళే సృష్టించుకొని, వాళ్ళ వాస్తవాలను వాళ్ళే సృష్టించుకొని చాలా బాధపడటం చూస్తే ఆశ్చర్యం వేసేది. చనిపోయాక అవతలి వైపు మనుషులు ఏం చేస్తారు అని బోధించే ముఖ్యమైన మాస్టర్స్‌లో నేను ఒకడిని. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేసేవాడు చనిపోయాక అవతలి వైపు మనుషులు ఏం చేస్తారు అని బోధించే మనుషులు ముఖ్యమైన మాస్టర్స్‌లో నేనొకడిని. ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి అజ్ఞానాన్ని ఇవ్వటం చాలా ముఖ్యమనిపించింది. అజ్ఞానాన్ని సారీ మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని ఇవ్వటం చాలా ముఖ్యమనిపించింది. ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వటం చాలా ముఖ్యమనిపించింది. నాకు అంటే చనిపోకముందే ఆ జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానంతో వాళ్ళు అంటే చనిపోవాలి అననేది ఆయనకి చాలా ముఖ్యమనిపించిందంట. దానివల్ల వాళ్ళు భ్రమలలో నుంచి బయటపడతారు. కానీ నా పాఠం నేను చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను. ఆ పాఠము చాలా ఆలస్యంగా నేర్చుకున్నాడంట ఆయన. బుద్ధి లేని వెధవలు నన్ను ఒక ప్రత్యేకమైన కోవాలో చేర్చి దూరం పెట్టేశారు. ఆయన్ని ఒక ప్రత్యేకమైన కోవాలో చేర్చి వదిలేశారంట. పక్కన పెట్టేశారంట ఆయన. వెలేసినట్లు వీళ్ళు మరణానికి అవ్ ఆవలి వైపున దానిని పూర్తిగా మార్చి చెప్పుకున్నారు. ఆహ్, ఆవలి వైపున మార్చి చెప్పుకున్నారు. నన్ను ఒక తెలివి తక్కువ వాడిలాగా చిత్రీకరించారు. నేను దేవత అని అందరికీ ప్రచారం చేశారు. మృత్యు దేవత అని అందరికి ప్రచారం చేశారంట. ఆయన ఏమి చేయడంట యముడు. ఎందుకంటే నువ్వే సృష్టికర్తవి. ఈ పరిస్థితులనన్నిటిని కూడా నువ్వే సృష్టించుకున్నావు. నీకు మరణాంతరం తర్వాత ఎలా ఉంటుంది అని నేర్పించేదానికి మాత్రమే ఆయనుండాడంట. కానీ ఈ మనుషులంతా ఏం చేశారు? చిత్రాల రూపంలో, రకరకాల రూపంలో చనిపోతే తీసుకెళ్ళిపోతాడు. నానా రకాలుగా కష్టాలు పెడతాడు. నానా రకాలుగా బాధలు పెడతారు అనే యముడిని సృష్టించారంట. ఈ లైన్‌లోకి నేనులా నేనులా నేనెలా వచ్చానో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. నేనెలా వచ్చాననేది ఇప్పటికి అర్థమై ఉంటుంది. అంటే యముడిగా నేను ఎలా వచ్చాననేది అర్థమై ఉంటుంది అని అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. సరే. ఆవలి వైపు నుంచి బోలెడంత నేర్చుకున్నాక చావు, చావు పడకన ఉన్న వాళ్లకు మరణం గురించి బోధించి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను. అంటే చనిపోయే వాళ్ళకి బోధించి
సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడంట ఆయన. ఈ విద్యను నేను భారతీయులకు మాత్రమే కాదు, అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి కూడా నేర్పుతుంటాను. కానీ వాళ్ళ అభిప్రాయాలను బట్టి, నమ్మకాలను బట్టి అందరూ నన్ను రకరకాల రూపాలలో చూస్తారు. ఆయన నేర్పిస్తాడంట అంతే. ఎలా చనిపోయే ముందు నువ్వు ఎలా నేర్చుకోవాలి? ఎలా చనిపోయిన తర్వాత గూడా నువ్వు ఏ జ్ఞానంతో హ్మ్. బయట బయటపడాలి అనేది నేర్పిస్తూ ఉంటాడంట. కానీ ఈయన ఈయనని రకరకాలుగా రకరకాల రూపాలలో చూస్తూ ఉంటారంట జనాభంతా కూడా. మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, చావబోయే వారికి శరీరాలను వదిలిపెట్టిన ఇతర ఆత్మలకు సహాయం చేయండి. ఇతరుల్లో శరీరాలను వదిలిపెట్టిన ఇతర ఆత్మలకు సహాయం చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎదుగు బొదుగు లేకుండా జ్ఞానం పెరగకుండా వేల యుగాలుగా జీవిస్తున్నారు. జ్ఞానం పెరగకుండా వేల యుగాలుగా జీవిస్తున్నారంట. వాళ్ళు అర్థం చేసుకునేలా చేసి తమ భ్రమల నుంచి వాళ్ళు బయటికి వచ్చేలా సాయం చేయండి. మీరా పని చేయనంత వరకు వాళ్ళు బయటికి వచ్చేలా సాయం చేయండి. వాళ్ళు బయటికొచ్చేలా సహాయం చేయండి అని అంటున్నారాయన. మీరా పని చెయ్యనంత వరకు వాళ్ళు ఎక్కడున్నా ఒక్క అంగుళం కూడా కదలకుండా అలాగే ఉంటారు. బ్రతికున్న వాళ్ళ పట్ల, చనిపోయిన వాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒకేలాగా సానుభూతి కలిగి ఉండండి. బ్రతికున్న వాళ్ళ పట్ల, చనిపోయిన వాళ్ళ పట్ల కూడా ఒకేలాగా సానుభూతి కలిగి ఉండండి. మాస్టర్ అయిన వాడు అలాగే ఉండాలి. మీ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా మీరు ప్రోత్సహించి కాపాడగలిగే ఆత్మల సంఖ్య లెక్కకు మించిపోతుంది. మరణాంతరం జీవితం గురించి మీరు మాట్లాడే ప్రతిసారి వీలైనంత విశదంగా మాట్లాడండి. ఎందుకంటే బృందంలో ఒకరు నిర్ణయించిన దానిని అనేకులు ఆచరిస్తారు. ఇక్కడ కూడా సామూహిక మనస్తత్వం అనేది పనిచేస్తుంది. వేల ఆత్మలు పైకి లేచి తమ గమ్యాలకు వాళ్ళు చేరుకునే అద్భుతం జరుగుతుంది. వేల మంది ఇక్కడ ఆహ్, తచ్చా తచ్చాడుతున్నాడు తచ్చాడుతున్నారు. వాళ్ళందరికీ మీరు ధైర్యాన్ని, చేయూతను, సానుభూతిని అందించండి. వాళ్ళను వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి దారి చూపి పంపండి. వాళ్ళు ఉత్తరోత్తర ఏం చెయ్యాలి అనే దానికి అవసరమైన చైతన్యాన్ని ఆ మాస్టర్స్ నుంచి పొందుతారు. మీకు నేను చెప్పదలుచుకున్నది ఇంతే. శుభవార్త. శుభరాత్రి. ఆయన 11 గంటలకు రాసిందంట ఆమె. మీకొకటి చెప్తాను మాస్టర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏందంటే మా అత్త ఎప్పుడు ఏడ్చేది మా మామ చనిపోయినారనేసి. ఒక మనిషి చనిపోయినాక మనం బాధపడకూడదు. అంటే అతను వెకెట్ చేసినాక మనం బాధపడకూడదు. చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అతను ఇంకొక అద్భుతమైన జన్మ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. నేనైతే మీకందరికి చెప్పుంటా. మా మామ చనిపోయేటప్పుడు నేను అసలు నా లైఫ్‌లో నేను అంత నవ్వింది నేనెప్పుడు నవ్వల. నేనంత హ్యాపీగా నవ్వా. ఎందుకంటే ఇన్ని పరిస్థితులు ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడంటే పోనీలే ఇంకో ధ్యాన జన్మ అవ్వాలి. మంచి జన్మ అవ్వాలి ఆయనకి అని నేను చాలా సంతోషంగా అతన్ని సాగనంపించా. నేను అతను వెళ్ళిపోయేటప్పుడు కూడా నాకు తెలుసు. సాగనంపించేసా నేను. కానీ మా అత్త ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉండేది. నేనప్పుడు చాలా సార్లు చెప్పాననమాట. "నువ్వు ఏడ్చకూడదు. ఏడిస్తే ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే ఆయన ఇంకొక జన్మ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది" అని నేను ఎప్పుడు చెప్పేదాన్ని. మా అమ్మ, మా నాన్న చనిపోయారు. మా అమ్మ, మా నాన్న చనిపోయిన తర్వాత మాకసలు గుర్తే లేదు. మాకసలు గుర్తే లేదు. వాళ్ళు చనిపోయి వాళ్ళకి 15 డేస్ దినాలయింది అంతే. దినమయిన తర్వాత మాకసలు గుర్తే లేదు. మా మా అమ్మ, మా నాన్న చనిపోయినారనే గుర్తే లేదసలు. నాకు మా అమ్మ ఎప్పుడు కనిపిచ్చేది. మా నాన్న గాని, మా అమ్మ గాని ఎప్పుడు కనిపిచ్చేది. మా అమ్మ ఎప్పుడు చెప్పేదానికి నాకేదో చెప్పేదానికి ట్రై చేసేది. నేను చెప్పేదాన్ని. ఏమంటే, "నువ్వు ధ్యాన జన్మ తీసుకో.
నువ్వు నీ శరీరాన్ని అద్భుతమైన శరీరాన్ని తీసుకో. నేనెప్పుడు చెప్పేదాన్ని మా అమ్మకి. అదే చెప్తూ ఉన్నా. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు గదా! మీరు వాళ్ళని వాళ్ళకి చెప్పండి. మరణాంతరం తర్వాత ఎలా ఉంటుంది? అక్కడి నుంచి నువ్వు ఎలా మాస్టర్‌ని కలుసుకోవాలి. వాళ్ళకి కొంతమంది మాస్టర్స్ ఉంటారు చనిపోయిన తర్వాత. ఆ మాస్టర్స్‌ని ఎలా కలుసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. అలా అలా మనము బతికుండంగానే మనము మనం ఎంత కాలం బ బతికి ఉండాలి అననేది మన లోపల ఉంది. ఎందుకంటే మనం ఎంచుకొనొచ్చుకున్నాం మనం. మనం ఎలా జీవించాలి? ఏ విధంగా జీవించాలి? అననేది మనం ఎంచుకొనొచ్చుకున్నాం. అట్లాంటప్పుడు ఆ మనుషుల్ని, ఆ పరిస్థితులనంతా ఎంచుకొనొచ్చుకున్నది మనమే. ఎంచుకొనొచ్చుకొని మనము ఈ పరిస్థితులంతా తట్టుకోలేక రకరకాలుగా చనిపోవాలి. ఇక్కడ నేనింక ఉండకూడదు అని అనేది కూడా మనమే. అంతేగాని యముడికి మనకి సంబంధం లేదు. ఆయన మనకి జ్ఞానాన్ని బోధిస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత ఎలా పోవాలి? ఏ విధంగా పోవాలి? నువ్వు మళ్ళీ పరిపక్వత అనేది ఎలా చెందాలి? అనేది ఆయన నేర్పిస్తాడంతే. అంతేగాని ఆయన ఏమీ మనవల్ని చేయడు. రకరకాల చిత్రాలు ఆయన గురించి చేసి రకరకాలుగా మాట్లాడుకునే రకరకాలుగా చేస్తూ ఉన్నారు. చూడండి ఈ పాఠం చదివినాక యముడు గురించి మనకి క్లియర్‌గా అర్థమైంది. ఆయన ఏ విధంగా చేస్తాడు? ఎలా ఉంటాడు? ఏమి అననేది. కొన్నాళ్ళకి తర్వాత మా అత్త ఏ నేను చెప్పే కాడికి మళ్ళా ఆమె బాధపడటం మానేసింది. మానేసిన తర్వాత ఆహ్, ఆ తర్వాత ప్రశాంతంగా ఉంది. అట్లా ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ యాంబిషన్. వాళ్ళ లైఫ్ డిజైన్. వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలనేది వాళ్ళ లైఫ్ డిజైన్. అంతేగాని ఆహ్, మా యముడు వచ్చి ఈ టైం అయిపోయింది గదా! తీసుకెళ్ళిపోతాను. అవంతా ఏమీ లేదు. అవంతా మన మూఢనమ్మకాలు. అంతే. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ బుక్కు ఈ బుక్ రాసిన మాస్టర్‌కి, గురువులకి థాంక్ యూ సో మచ్. ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. ఈ లెసన్‌లో మీకేమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. నా గురువులకి, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ఇంత గొప్ప అవకాశాన్నిచ్చిన మాస్టర్స్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. బై మాస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.